పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి నీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వాడు. చాలా మన దేహము పగ్గుతో పెట్టుకోండి. దేనికి ఆలయమంట? దేనికి ఆలయము? దేవునికి ఆలయం. మన దేహము దేవునికి ఆలయం. ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ పునరుత్థాన దినాన దేవుని వాక్యం వింటున్నా, ఒక్కసారి ఆలోచించాయి. నీ దేహము దేవుని ఆలయము. అది ఏం చేయబడింది? విలువ పెట్టి కొనబడింది. ఈ ప్రపంచంలో అత్యధికమైన విలువ కలిగింది ఏది అన్నా ఉంది అంటే అది దేవుడు మన కోసం కార్చిన రక్తం. అంతేకాదు మనిషిలో ఉన్న రక్తం. బాగా గుర్తుపెట్టుకోండి, రక్తమే మనిషికి లేకపోతే గుండెకాయ ఉన్నా ఉపయోగం లేదు, కళ్ళు ఉన్నా ఉపయోగం లేదు, కిడ్నీలు ఉన్నా ఉపయోగం లేదు, అవయవాలు ఏమున్నా ఉపయోగం ఏమీ లేవు. తెలుసా మీకు అసలు ఏం లేకపోతే? అర్థమైందా? రక్తం అనేది మనిషిలో లేకపోతే ఏ అవయవము నీ దేహంలో ఉన్న దానివల్ల నీకు ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే మనిషికి ప్రాణం ఏంటి తెలుసా? మనిషికి ప్రాణం ఏంటి? బైబిల్ ఏం చెప్తుంది? ఒకసారి ఆదికాండము మాకు ఒకసారి చూడండి. లేఖన గ్రంథంలో సృష్టికర్త దేవుడు అక్కడ తెలియజేస్తున్న మాత్రం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనిషికి ప్రాణము అనే విషయాన్ని 9వ అధ్యాయం ఆదికాండము 9వ అధ్యాయం 4వ వచనం చూడండి. దాని రక్తంతో మీరు తినకూడదు. రక్తం ఏంటంట? ప్రాణం. ఈ రోజున మనిషి ప్రాణంతో ఉన్నాడు అంటే అర్థం ఏంటి తెలుసా? రక్తం ఉంది కాబట్టి. గుండె బలహీనమైన బ్రతుకుచున్నాడు, కిడ్నీలు బలహీనమైన బ్రతుకుచున్నాడు, లివర్ బలహీనమైన బ్రతుకుచున్నాడు. కారణం ఏంటంటే రక్తం పుష్కలంగా ఉంది కాబట్టి. అదే రక్తం లేకపోతే మనిషి బ్రతకడానికి అవకాశం లేదు. కనుక విలువ పెట్టి కొనుక్కున్నాడు యేసుక్రీస్తు ప్రభువును. ఎలా విలువ పెట్టి కొన్నాడంటే అమూల్యమైన తన రక్తాన్ని మన కోసం దారబోసి మనం కొనుక్కున్నాడు. ఇప్పుడు మన దేహముతో దేవుని ఏం చేసేవారు ఉండాలంట? మహిమ తీసుకొచ్చేవారు ఉండాలి, ఆయన గణపరిచేవారు ఉండాలి, ఆయన్ని కీర్తించేవారుగా, ఆయన కొనియాడేవారుగా మనం ఉండాలి. అదే దేవుడు కోరుతున్నాడు. అది కోరుతున్న దేవుడు మన దేహంలో చాలా అవయవాలు ఉన్నాయి. నడినెత్తి మొదలుకున్న అరికాలు వరకు మనం చక్కగా పేర్లు పెట్టి కొన్ని పేర్లు చక్కగా అవయవాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టాడు దేవుడు. వాటిలో ఒక అవయవాన్ని గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇది నా చదవండి. పరిశుద్ధ లేఖన చదువుకున్న కీర్తన గ్రంథం నుంచే ఒకసారి కీర్తన 45వ కీర్తన 2వ వాక్యాన్ని ఒకసారి చదవండి. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద ఏముందంట? ఎక్కడ పోయబడుతుందంట? పెదవుల పైన. నీ పెదవుల పైన దయారసము పోయబడుచున్నది. మాకు గుర్తుపెట్టుకోండి. పెదవులు అనే మాట గురించి ఇదేనా? నా పెదవులు వాటి యొక్క ప్రాముఖ్యత చెప్పాలా? మీ అందరికి పెదాలు ఉన్నాయా? అదే ఉన్నాయి కదా. లేకపోతే మళ్ళీ మనుషులు అనుకోరు. పళ్ళే కనపడుతుంది పెదాలు లేకపోతే. పళ్ళును దాయడానికి కాపాడుకునేది ఏంటిది అమ్మా? పళ్ళును దాచుకోవడానికి కాపాడేది ఏంటిది? పెదాలేగా. ఓకే, ఇప్పుడు ఆ పెదవుల గురించి విషయం. ఎందుకంటే దేహంలో ప్రతి అవయవాన్ని గురించి దేవుడు స్పష్టంగా రాసించాడు. ఈ దేహము దేవుడు మనకి ప్రేమించి తన స్వహస్తాలతో మనం నిర్మించాడు. దేవుడు తన స్వహస్తాలతో మనం నిర్మించిన ఈ దేహంతో మనం ఆయన మహిమపరిచేవారు ఉండాలి. అందుకని మొట్టమొదటిగా ఈ దినాన్ని మీకు తెలియజేస్తున్న మాట ఏంటంటే మన పెదవుల గురించి ఉన్న ప్రాముఖ్యత.
ఇక్కడ పెదవుల గురించి ఒక చిన్న మాట చెప్తాం. దేవుని బిడ్డలారా గమనించండి, ఇంటికి ఎంతమంది తెలుసు? తెలియనోళ్ళు ఎవరు చేయగలుగుతుంది? ఇంటికంటే తెలియనోడు చెప్పారు. తెలుసండి వద్దులే కానీ బాగాదు. తెలియనోళ్ళు ఎవరు? వేసేవాళ్ళు ఎంతమంది? అంత గొప్ప మరమాడి తిన్నట్టే చెబుతూ ఉంటారా? అది కాదండి, అంత గొప్ప మరమాడి తిన్నట్టే చెబుతూ ఉంటారా? గమనించండి, బైబిల్లో చక్కగా లిఫ్ట్ గురించి ఒక మాట రాయబడింది. ఒకసారి చదవండి. పరిశుద్ధ లేఖన గ్రంథంలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. పరమగీతము 4వ అధ్యాయం 3వ వచనం. పెదవులకు ప్రాముఖ్యమైనది. పెదవులకు చాలా మంది ఈ భూలోకం ముందు దానినే ప్రాముఖ్యంగా ఎంచుకుని ఒక మాట ఉంటుంది. చదవండి. నీ పెదవులు ఎరుపు నూలును దేనంట? దేని పోలుని చెప్పాలా అమ్మా? పెదవులు దేని పోలుని అంట? ఎరుపు నూలును పోలి ఉన్నవి. అర్థమైందా? అంటే అర్థమేం చేయి. ఇక్కడ మన పెదవుల పైన ఏం ఏర్పడుతుంది? ఎర్రని లిప్టిక్ లాంటిది. గమనించండి, ఎరుపు నూలును పోలి ఉన్నది అంటున్నాడు. అసలు ఈ పెదాలకు దేవుడు చాలా ప్రాముఖ్యతనిస్తే ఈ భూలోకం ముందు ప్రతి మానవులు బాల్యం నుంచే, ఆడపిల్లలైతే చిన్నతనం నుంచే మమ్మీ మేకప్ వేసుకుంటే ఆటోమేటిక్గా పిల్లల మేకప్కి వెళ్ళిపోతాం. బైబిల్లో చక్కగా దాని గురించి కూడా రాయబడింది. ఒకసారి చదవండి. 104వ కీర్తన 15వ వాక్యం. 104వ కీర్తన 15వ వాక్యం. భూమిలో నుండి ఆహారము నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి ముఖములకు ఏంటంటమ్మా? దేనికంటది? ముఖానికి మేకప్, పెదాలకి ఇంటి. అర్థంగా ఎప్పటి నుంచి ఉందనుకున్నారు? ఇది ఇప్పుడు తెచ్చుకున్నారు అనుకున్నారేమో, కొత్తగా వచ్చిన ఫ్యాషన్ అనుకున్నారేమో. పూర్వకాలం నుంచే మనుషులు జ్ఞానము పెరిగే కొద్దీ వారు చేసే పనుల గురించి, వారి యొక్క ఆలోచన గురించి దేవాది దేవుడు స్పష్టంగా లేఖన గ్రంథంలో రాశాడు. ఈ రోజున పెదవుల యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఎర్రని పెదాలుగా మార్చుకుని వాటి ద్వారా జీవితాన్ని గడిపేవారుగా గడుపుతున్నారు. కానీ ఇదే నా పెదాలకు ప్రాముఖ్యత అనుకుంటున్నారు. కానీ లేఖన గ్రంథం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుంది? వాక్యము ఎలా వివరిస్తుంది పెదవుల గురించి? ఈ దేహము దేవుని ఆలయం ఉంది కదా, దేవుని ఆలయం ఉన్న ఈ దేహంలో నా పెదవుల గురించి దేవుడు నాకు ఏమని తెలియజేస్తున్నాడు అని ఎప్పుడన్నా వాటి గురించి ఆలోచన ఉందా? నా కళ్ళ గురించిన ఆలోచన దేవుడు ఏం చెప్తున్నాడు? నా చెవుల గురించిన ఆలోచన ఏం చెప్తున్నాడు? నా యొక్క నోటి గురించిన ఆలోచన ఏం చెప్తున్నాడు? నా ముక్కును గురించిన ఆలోచన ఏం చెప్తున్నాడు? నా యొక్క దేహ అవయవాల గురించిన ఆలోచన బైబిల్లో ఏం రాయబడింది? ఎప్పుడైనా ఆలోచన చేస్తారా? మాకు అవసరం లేదు. ఎందుకంటే వాటితో మాకు సంబంధం లేదు. వాటి గురించి ఆలోచించాల్సిన పని కూడా మాకంత అవసరం లేదనుకుంటాను. నేటి కాలం ముందు ఇప్పుడు దినోటలాగా గమనించండి. ఒక సేవకుడు చెప్తా ఉన్నాడు, ఏమనంటే మేకప్ వేసుకుని వాక్యం చెప్పొచ్చా అంటే దేవుడే రాసించాడు మా బైబిల్లో అని చెప్పాడు. కానీ అర్థమైందా? దేవుడే రాసించాడు బైబిల్లో. ఏమని? ముఖమునకు మెరుగుదిద్దుటకు తైలము పూసుకుంటున్నాడని అని చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా సరే దేవుని ద్వారా ఎవరి ఇష్టం వాళ్ళది. దాన్ని మనకు ఒకరి ఇష్టాన్ని మనం కాదనడానికి మనము బద్దులము కాము. నేనైతే కాము. ఎందుకంటే ఎవరి తీర్పు వాళ్ళది అన్నట్టు. అదే నా ఆత్మీయ జీవితంలో నేను నేర్చుకున్నది ఏంటంటే మోకాళ్ళను ఎప్పుడైతే వచ్చిందో మొహం సౌందర్యంగా మారింది. దాన్ని విడిపోవడానికి క్రీములు ఏమి అవడం అవసరం. అదేనా? ఈ పేస్ట్ ఆ పేస్ట్ బీ అవసరం లేదు. ఆ సూపు ఈ సూపు అరగది అవసరం అలా. దేనికి? బాడీకి. చేస్తే ఎప్పుడైతే నువ్వు దేవుని శ్రమలో మోకాళ్ళను కలిగి 2 చేతులు పైకెత్తడం ప్రారంభిస్తావో ఆటోమేటిక్గా దేవుడు తన మహిమతో నేను నింపడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే ఆ మహిమ నీ పైన దిగొచ్చిందో ఆటోమేటిక్గా తేజోవంతంగా నీ మొహం కనబడతా ఉంటుంది. ఎంతవరకు మెరిసిపోతున్నట్టు కనబడతా ఉంటుంది, పై మరుపులాగా కనబడతా ఉంటుంది. దీనికోసం జనాలకు మెరుపు కోసం ఏం ఇస్తారు మొహానికి? ఎంత దిద్దుకుంటే ఏం లాభం? కడిగితే మరలా పోయా.
ఒక పెళ్లి జరిగింది మా బావగారు. అమ్మాయి చెన్నై, అబ్బాయి ఆంధ్ర. అయితే పెళ్లి సంబంధాన్ని మా మేనమామ వెళ్ళిపోయి అక్కడికి చూసి వచ్చాడు. చూసి వచ్చిన తర్వాత పెళ్లి చూపులకు వెళ్ళంగానే అసలు పిల్లల్ని చూడంగానే మా యొక్క బావగారు అస్సలు చేసుకుంటే ఈ అమ్మాయిని చేసుకుంటే ఎవరు చేసుకుని కూర్చోడు. మరి ఒక్కసారి ఆలోచించుకోవాలన్నాడు. లేదు ఈ అమ్మాయి అన్నాడు. అయిపోయింది. పెళ్లి టయానికి కూడా అందరూ అనుకున్నారు అస్సలు నెంబర్ 1 అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి సంతోషించారు. ఆ కార్యక్రమం అంతా అయిపోయింది. ఇక కొత్త కార్యక్రమం ఉంది కదా, కార్యక్రమాన్ని పంపించారు. ఆడికల్లంగా లైగర్ లైట్ ఎత్తి తెలిసింది. నువ్వు అంటున్నాడు. తాళి కట్టేటప్పుడు నువ్వెవరు అనలా. అర్థమైందా? పాన్పు నిష్కలంకమైన కార్యక్రమాన్ని దాంట్లోకి వెళ్ళేసరికి నువ్వు అన్నాడు. నేనండి నీ భార్య అంటాను. కాదు కాదు నువ్వు కాదు నా భార్యది అంటాడు. లేదండి నేనేనండి అంటే అసలు నీ కలర్ అయింది ఆ కలర్ అయింది నువ్వేంటి అదేంటంటే మేకప్ పట్టిగా దాన్ని విడాకులు ఇచ్చేసి ఇంట్లో కూర్చున్నప్పుడు ఇప్పుడు చేసుకో. అదే ఆ మెరుపు అనేది ఏం చేస్తుందంటే మనిషిని మోసం చేస్తుంది. అందుకనే అందము సౌందర్యము అందం ఏం చేస్తుందంట అందంగా ఉండటం కోసం పెదాలకి లిప్టిక్లు, మొహానికి ఇంకోటి అన్నప్పుడు. అయితే నిన్న దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమిటో తెలుసా? ఈ పెదవులు ఎలా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడంటే పవిత్రమైన పెదవులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ ఏమైపోతుంది ఈ పెదవుల దగ్గర నుంచి ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్న వాటి ప్రాముఖ్యత, ఈ దేనికి ఉపయోగించాల్సిన పెదవులు దేనికి ఉపయోగిస్తున్నారు మనుషులు అనేది మాటలు జ్ఞాపకం గమనించండి. పెదవులకున్న మొట్టమొదటి ప్రాముఖ్యత ఏమిటంటే ఈ దేహం మొత్తానికి పెదవులు ప్రాముఖ్యత ఒక్క మాట చెప్పండి. పెదవులు దేనికి, ఈ దేహం మొత్తానికి దేనికి ఉపయోగకరంగా ఉంటుంది చెప్పండి. పెదవులు ఈ దేహం మొత్తానికి దేనికి ఉపయోగకరంగా ఉంటుంది? కీర్తన గ్రంథం 141 కీర్తన 3వ వాక్యం చదవండి. ఈ పెదవుల గురించి నాకు చిక్కటి మాట్లాడండి. దేహానికి పెదవులు ఎంత ప్రాముఖ్యమో. నా నోటికి కావలించుము నా పెదవుల ద్వారము. అంటే దేహానికి ద్వారం ఏది అమ్మా? ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? నోరు తెలుసుకుని తినాలా. అర్థమైందా? దేహానికి ద్వారం ఏది చెప్పండి? పెదవులు. అర్థమైందా? వీటి ప్రాముఖ్యత అంతా చాలా గొప్ప తెలుసా? ఒకవేళ నువ్వు నోటితో తినడానికి కుదరని పరిస్థితి ఏర్పడితే నీ కంఠం కింద బెజ్జం పెట్టి దాంట్లోంచి లిక్విడ్ పంపాలి. తెలుసా మీకు ఆ సంగతి? నోటితో నీకు తినటకు ఉపయోగకరమైన పరిస్థితి కాకపోతే నీ కంఠానికి కింద ఏం చేస్తారు తెలుసా? ఒక ఓలేస్తారు. దానికి ఓలేసి దానికి ఒక ట్యూబ్ పెడతారు. లోపలికి ట్యూబ్ పెట్టి లిక్విడ్ పోస్తారు. దాంట్లో నుంచి నేను కాపాడదని నేను బ్రతికించాలి. అర్థమైందా? కనుక బాగా గుర్తుపెట్టుకోండి, ఈ దేహానికి ద్వారము పెదవులు. కనుక ఇంత గొప్ప ప్రాముఖ్యమైన ఇంటికి ద్వారం ఏదనగా మనం ఏంటాం? తలుపులండి, ద్వారబంధం. అర్థమైందా? బాగా గుర్తుపెట్టుకోండి. మనిషిని గుర్తుపట్టడానికి, ఐడెంటిఫికేషన్ చేయడానికి బాడీలో ఉపయోగిస్తారు. ఏంటి ఉపయోగిస్తారు చెప్పండి? మీరు ఫజిల్ బాగా చేస్తారని తెలుసు నాకు. చెప్పండి. ఒక మనిషిని గుర్తించడానికి దేహంలో మూడింటిని ప్రాముఖ్యంగా ఉపయోగిస్తారు. అమ్మా, కళ్ళు, చెవులు, ముక్కు, ఇంకా ఒకటి కళ్ళు, ఇంకా కర్మ అయిపోతుంది. మనిషిని గుర్తించడానికి, పలానా వ్యక్తిని గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగించేవి నేను అనుకుంది. ఒకటి కళ్ళు, ఓకే. రెండవది చేతులు, కాళ్ళు, ఇలా ఉంటుంది. ఈ తలకాయలో ఉన్నాయి చెప్పండి, ఇక్కడ ఉన్నాయి చెప్పండి. అమ్మా, ఇక్కడ ఉన్నాయి. ఈ కంటికి కనబడే ఇక్కడ ఉన్నాయి కదా, వీటిని చెప్పండి. ఏమి? ఒకటి కళ్ళు,
నోరు పెదవులు బాగా కలిసి వచ్చింది. ఎంత ఆశీర్వాదం చెప్పిపోతున్నారు. 2, 3 చెప్పాలి. నువ్వు అప్పుడప్పుడు కాస్త సిఐడి వాళ్ళ దగ్గర కలిపి పోలీసుల దగ్గర కలిపి చెబుతారు. అడగండి కొన్ని అది ఎందుకని అంటారా? కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన ఉత్తమమైనది, కొన్ని ఉపయోగకరంగా ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. మనిషిని గుర్తించడానికి ఎక్కువ శాతము కళ్ళు, ముక్కు, నోరు ఈ మూడింటిని ఎక్కువ ఉపయోగిస్తారు ఐడెంటిఫికేషన్ చేయడానికి. గమనించండి. ఎందుకంటే వీరి యొక్క లక్షణాలు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ షేప్లో ఉంటాయి. అందరిలో కూడా ఉండవు. ఉన్నాయంటే చెప్పండి, ఎవరు చేతి చెప్తారు. కళ్ళు అచ్చంగా ఆ కళ్ళు లాగా ఉంటాయండి అన్నవాళ్ళు ఎవరు చెప్పండి. ముక్కు కూడా అంతే సేమ్ అండి అని అంటారు అన్నవాళ్ళు ఎవరు ఉన్నారా? పెదాలు కూడా సేమ్ అనేది ఎవరు ఉన్నారా? మరి ఈ 3 డిఫరెంట్గా ఉంటాయి బాడీలో. బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది డిఫరెంట్గా ఉంటాయి. ఏంటంటే ఈ చేతిలో ఉన్న రేఖలు అంటారు. అర్థమైందా? ఈ చేతిలో ఉన్న రేఖలు చాలా డిఫరెంట్గా ఉంటాయండి. ఎవరు మ్యాచ్ అవ్వండి చెప్తారు. అవి ఎంత వాస్తవమో ఇవి కూడా అంతే వాస్తవం. గమనించండి. చాలామంది కౌలపడం మీకు చూస్తే సేమ్ టు సేమ్ అంటారు, కానీ జస్ట్ 1.1 మిస్టేక్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. అంత సేమ్ టు సేమ్ ఏమి ఉండవు. అర్థమైందండి? కనుక దయచేసి గమనించండి. ఈ దినాన మన పెదవులుట మన దేహానికి ఒక ద్వారం అంట. కనుక ఈ దేహము దేవుని ఆలయం అయితే ఈ ద్వారము దేవుని ఎలా కనపరచాలి? దేవుని కనపరచదే ఉండాలి, దేవుని మహిమపరచదే ఉండాలి. కానీ ఈ పెదవులు ఏం చేయబడుతున్నాయి అనే విషయాన్ని చూసినట్లయితే ఒకసారి యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం. అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యన నివసించువాడను అంటున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. దేహములకు ద్వారం ఈ పెదవులే అయితే, ఈ పెదవులు అనగా ఈ దేహము దేవుని ఆలయం అయితే, ఇప్పుడు దేవుడు మనలోకుండా ప్రవేశించాలంటే, ఆయన మనలోకి రావాలి అంటే ఇప్పుడు మన పెదవులు ఏం చేయాలి? అపవిత్రంగా ఉండాలా? ఉదాహరణకు మందిరంలోకి మనం రావాలి అంటే తలుపులు తెరవబడాలా, ద్వారం తెరవబడాలా. ద్వారం తెరవబడకుండా మందిరంలోకి ఏ వ్యక్తి లోపలికి ప్రవేశించలేడు. ఒకవేళ ద్వారం దగ్గర అపవిత్రమైనవి అన్నీ ఉన్నాయి అనుకోండి, చెత్త చెతారం చండాలకి ఎత్తున పేరుకుపోయి ఉందనుకోండి, లోపలికి రాగలమా? రాజు గారు ఈరోజుగా బయట ప్రార్థన పెట్టండి, చాలా శుభ్రం చేస్తున్నారు, లోపలికి వెళ్దామా అంతే చెప్పేది. ఎక్కడ ఎందుకో ఆ పక్కన కుక్క చచ్చిపోతేనే తలుపులన్నీ వేసుకుని ఆరాధన చేసేటువంటి అర్థం. అంటే ఒక అపవిత్రత ఉన్న చోట దేవుడు నివాసం చేయగలడా? ఏమంటున్నాడు? అపవిత్రమైనవి నా పెదవులు, ఎందుకంటే నేను అపవిత్రమైన చెరుల మధ్యన నివాసం చేస్తున్నాను. అసలు అపవిత్రత అంటే ఏంటి? అపవిత్రత ఎలా చోటు చేసుకుంటుంది ఒక మనిషిని? అపవిత్రత ఎలా ఆ వ్యక్తిని ఆవరిస్తుంది? మాట చదవండి. లేవియా కాండము 5వ అధ్యాయం 4వ వచనం. లేవియా కాండము 5వ అధ్యాయం 4వ వచనం. మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని చేసిన పని పలుకు మాటలలో మరి దేనినైనా యోచింపగా చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని ఎడల అది తెలిసిన తర్వాత ఆవిడ అపరాధి అనగా అపవిత్రుడవును. నేను చేస్తా, నేను ఇలా ఉంటా, చావు పెట్టుకో. అపవిత్రత ఎలా చోటు చేసుకుంటుంది? మంచి కానీ చెడు కానీ నీ జీవితంలో వివేచింపగా, ఆలోచించకుండా, నీ జీవితంలో అది గ్రహించకుండా, ఒకవేళ చెడునే నువ్వు భావించి చెడునే ఒకవేళ ఆలోచనతో నీ జీవితాన్ని గడిపితే ఆ చెడే నిన్ను అపవిత్రపరిచేదిగా తీసుకువెడుతుంది, అపవిత్ర పాలు చేస్తుంది. అపవిత్రత అనేది మనిషి దగ్గరికి 5 ద్వారా చోటు చేసుకుంటుంది. 5 ద్వారా చోటు చేసుకుంటుంది. వాటిలో ఒకటి నువ్వు ఒట్టు పెట్టుకునే దాన్ని బట్టి,
నువ్వు తీసుకునే తీర్మానాన్ని బట్టి ఎట్లాగే బతుకుతా. అది మంచో చెడు నీకు తెలుసా? అది ఏది ఉపయోగకరమైన కాదో తెలుసా నీకు? అలాగే బ్రతుకుతానంటే బ్రతుకు, ఎవరికి నష్టం? అది నీ జీవితం, నీ ఇష్టం. నరకానికి పంపించుకోవాలనుకున్నావో పరలోకానికి పంపించుకోవాలని నీ ఇష్టం. అది ఓ సావుకునిక దేవుని మాటలు అందించడం నా ధర్మం. అది మంచిగా స్వీకరించి దాన్ని అనుకూలంగా భావించుకొని దాని ప్రకారం బ్రతకాలనుకుంటే బ్రతుకు, లేదు దాని ప్రకారం బ్రతకకూడదని కూడా నిర్ణయం నీదే. ఎందుకంటే నిన్ను వెనకమాలు నువ్వు ఇట్టాగా బ్రతకాలి, నువ్వు ఇట్టాగా బ్రతకాలి, నువ్వు ఇట్టాగా బ్రతకాలని ఏ సేవకుడు చెప్పడు, కన్న తల్లిదండ్రులే చెప్పరు. ఒకసారి చెబుతున్నా, రెండుసార్లు చెబుతున్నా, మూడోసారి చెబుతున్నా, నాలుగోసారి చెప్పను. తల్లిదండ్రులే నాలుగోసారి చెప్పరు అంటారు. భాష గారు చెప్తారు. Happy New Year, I wish you Happy New Year, wish you Happy New Year, I wish you Happy New Year. శ్రీ యేసు గీతాలతో, హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. శ్రీ యేసు గీతాలతో, హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you Happy New Year, I wish you Happy New Year, wish you Happy New Year, I wish you Happy New Year. శ్రీ యేసు గీతాలతో, హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. పాపమును విడిచి లోకాశలను జయించి విజయ గీతాలతో ప్రభు యేసుని ఆరాధింప. పాపమును విడిచి లోకాశలను జయించి విజయ గీతాలతో ప్రభు యేసుని ఆరాధింప. ద్వేషమును వదిలి క్రోధము మరిచి సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you Happy New Year, I wish you Happy New Year, wish you Happy New Year, I wish you Happy New Year. శ్రీ యేసు గీతాలతో, హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. సాతానును ఎదిరించి శాశ్వత జీవముకై రక్షణ వస్త్రము ధరించి జీవవాక్యము చేత పట్టి. సాతానును ఎదిరించి శాశ్వత జీవముకై రక్షణ వస్త్రము ధరించి జీవవాక్యము చేత పట్టి. నా యేసుతో నడుచుచు ఆత్మను రక్షింప సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you Happy New Year, I wish you Happy New Year, wish you Happy New Year, I wish you Happy New Year. శ్రీ యేసు గీతాలతో, హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. శ్రీ యేసు గీతాలతో, హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you Happy New Year, I wish you Happy New Year, wish you Happy New Year, I wish you Happy New Year, wish you Happy New Year, I wish you Happy New Year, wish you Happy New Year, I wish you Happy New Year.